మల్లన్న సాగర్లో చేపలు పట్టుకునే హక్కును బేస్తా ముదిరా గంగపుత్రులకు ఇవ్వాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో ఏర్పాటు చేసిన ముదిరా సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్లన్న సాగర్లో 15,000 ఎకరాలు మత్స్యకారులకు ఇవ్వాలని రఘునందన్ కోరారు. ఇక ముదిరాజుల్లో ఐక్యత లేదు కాబట్టే కేసీఆర్ పరిపాలన నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ చేపలు వేయాలని, వాటిని పట్టుకోవడానికి మత్స్యకారులకు హక్కులు కల్పించాలన్నారు. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్నా చేపలను ఆంధ్ర వాళ్లకు ఇస్తున్నారని చెప్పారు. బేస్తా ముదిరాజ్ గంగపుత్రుల కోసం అసెంబ్లీలో కొట్లాడతారని చెప్పారు. ఆ సొసైటీలో మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి బెస్తా గంగపుత్ర ముదిరాజని తేడా లేకుండా అందరికీ కలిపి ఒకటే సొసైటీ ఇవ్వాలి. ఆ అందరికీ ఆ నీళ్ళలో చేపలు పట్టుకుని శంకర్ గారు కోరినట్టు రంగనాథ సాగర్ లో కొండపోచమ్మ సాగర్ లో చేపలు పట్టుకునే హక్కు బెస్తలకి ముదిరాజులకి గంగపుత్రులకు ఉంటే ఖచ్చితంగా మల్లన్న సాగర్ లో కూడా ఏ గ్రామాలు అయితే మునిగిపోయినాయో ఆ గ్రామాలకు సంబంధించిన సుమారు 2,000 మంది ముదిరాజు కుటుంబ సభ్యులతో కలిపి ఓ కొత్త సొసైటీని ఏర్పాటు చేసి మల్లన్న సాగర్లో చేపలు పట్టుకునే హక్కు ముదిరాజు సోదరులకు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తామన్నా. ఇంకో 10 రోజుల తర్వాత మొదలు కాబోతున్నటువంటి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో